చేసేందుకోసరంగా కొన్ని దానికి గాను మాటలు చెప్పబడినాయి అంటారు. అభూతాదినివేశోస్తి ద్వయం తత్ర న విద్యతే ద్వయా భావం సబుద్ధ్యైవ నిమిత్తో న జాయతే. ఈ విద్యా జగత్తు సత్యమైనదని దాని సత్యత్వముపై మానవునకొక అభినివేశము కలదు. మనుషులు ప్రతి వాళ్ళు చూసే వాళ్ళంతా ఈ ప్రపంచము అసత్యమని చూడలే. ప్రతి వాళ్లకు సత్యంగా తెలియబడేటువంటి ఒక అభినివేశం ఉంది. ఇదో ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఆకాశం, వాయువు, అగ్ని, భూమి, జలము, ఈ మనుషులు, పశువులు, పక్షులు, ఈ విధంగా రకరకాల రూపాలతో చూడబడేటువంటి ఒక అపోహ ఉంది ఈ మనుషుల్లో. ఈ విధంగా చూస్తున్నారు కాబట్టి వీళ్ళ కోసమని ఇటువంటిది కాదు అని కొన్ని పేర్లు పరమాత్మకు తయారు చేసి పెట్టినారు. కానీ నిజంగా పరమాత్మకు ఆ పేర్లు లేనటువంటిది. అజ్ఞాన స్వరూపమైన ఆ పరమాత్మకు మనం పెట్టిన పేర్లన్నీ ఆ పరమాత్మకు ఉన్నాయా అంటే పరమాత్మకు లేవు. అయితే ఎందుకు పెట్టినావు? ఇది ఈ ప్రపంచాన్ని చూసి ఏ సత్యము ఇది కనిపిస్తుంది, ఇది వాస్తవం అని నువ్వు రకరకాలుగా అనుకొని నిర్ధారణ చేసుకొని ఈ ప్రపంచ వ్యవహారం చేస్తున్నావు కదా, ఇది కాదు అని చూపించడానికి దానికి కొన్ని మాటలు తయారు చేసినారు. అంతేగాని పరమాత్మ ఏ స్వరూపము కాదు. వీళ్ళు అనుకుంటున్న ఏ స్వరూపము పరమాత్మ కాదు. కానీ ద్వైతమచ్చట లేదు. ద్వైతాభావమును చూచువానికి జన్మించుటకు కారణమే లేదు. కావున అతనికి మరలా జన్మ లేదు. ద్వైతము అంటే రెండవది ఎక్కడనేమీ లేదు. ఈ ద్వైతము లేదు అంటే అభావం లేని స్థితిని చూచువాడికి, అంటే ఏది లేదు నిరాకార బ్రహ్మం ఉంది అని ఏది అనుకోకుండా మౌనంగా నిలిచిపోయినప్పుడు ఏ రూపము లేదు కదా. ఆ ఏ రూపము లేనటువంటి నిరాకార స్థితి నా స్వరూపము అని తెలుసుకొని వాడు ఆ బ్రహ్మమందు నేర్చి ముక్తులు కావడం కోసంగా కొన్ని మాటలు చెప్పినారే గాని మనం చెప్పే మాటలన్నీ కూడా ఆ బ్రహ్మస్వరూపాన్ని అంటవు అంటారు. తానిది వరకు చెప్పిన దానినంతయు సంగ్రహించి చెప్పుచున్నాడా అన్నట్లు అసత్యమైనప్పటికీ ఈ ప్రపంచము సత్యము అని ప్రజలు ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నారో అని నిర్ణయించుటకు గౌడపాదులు ఒక ప్రతిపాదనను చేయుచున్నారు. అంత అసత్యమైనటువంటి ప్రపంచమైతే, అంత లేనటువంటి ప్రపంచమైతే అందరూ ఎందుకు ఈ ప్రపంచం ఉంది 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 అని చూస్తూ అసుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఒకటిపైన ఒకటికి రాగము ద్వేషాలు పెంచుకొని ఎందుకు ఇట్లా అవస్థ పడుతున్నారు అనే దాని గురించి ఇప్పుడు చెప్తున్నాట. వారికి ప్రపంచమందు గల అభినివేశమే దానికి కారణం. ఈ అభినివేశము అను పదమును అనువదించుట చాలా కష్టము. దృఢమైన విశ్వాసము మాత్రమే కాక అభినివేశమనగా పరిహసించదగిన అజ్ఞానము చేత స్వభావీకృతమై. అభినివేశము అనే పదానికి అర్థం చెప్తున్నారు. అభినివేశము అంటే ఏదో అక్కడ లేనిది ఉన్నట్లు చూపించిన అంట్లా కాదు. అభినివేశము అంటే అజ్ఞానము చేత ఉన్నదని చూస్తే ఉంది, జ్ఞానమాత్రంగా నిలబడితే ఏది లేదు. అటువంటి నిరాకారమైనటువంటి ఆ బ్రహ్మత్వాన్ని ఏదో ఒక రూపంగా వీడికి అజ్ఞానికి చూపించి ఇది కాదు, ఇది బ్రహ్మస్వరూపం, ఇట్లా ఇది అని తెలపడం కోసమే చెప్తున్నాడు అని ప్రతి పదానికి వివరణ చేస్తున్నాడు. అసత్య జ్ఞానమందు దృఢతర విశ్వాసము గల అంత ప్రేరక మనోభావం. అది ఏమిటి? అందరికీ ప్రపంచమంతా కనిపిస్తుందంటే ఎట్లా కనిపిస్తుంది? అంతఃకరణమందు లోపల ఒక అపోహ, అది ఉంది ఇది ఉంది ఇది ఉంది
ఆడు నావాడు, ఇది నావాడు, ఇది నా వస్తు, ఇది నా డబ్బు, నా పిల్ల, ఇంత ఒక అభినివేశం అంటే ఒక ఆకారాన్ని అల్లుకున్నాడు అజ్ఞానం చేత. వీడికి తెలియని స్థితితో అజ్ఞానం వల్ల ఇటువంటి ఒక ఆకారాన్ని అల్లుకొని ఈ ప్రపంచంలో నిలబడి చూస్తూ ఉన్నాడు ఈ అజ్ఞాని అయినటువంటి వాడు. అటువంటి వాడిని జ్ఞానం కలిగించి ఇదంతా నిరాకారమైన బ్రహ్మస్వరూపంగా, ఇదంతా ఈ రూపం ఉండేదంతా కూడా వాస్తవం కాదు అని మనకు తెలపడం కోసము కొన్ని మాటలను వాటిల్లో పెట్టి ఆ జ్ఞాన స్వరూపాన్ని మనకు తెలుపుతున్నారు. భ్రాంత మానవులు జగత్ సత్యత్వం అందు తీవ్రమైన అభినివేశము కలిగి ఉన్నారు. అది అజ్ఞానం చేత భ్రాంతి పొందినటువంటి మనుషులంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఉన్నది లేదు అని వాళ్ళు ఎప్పుడూ అనుకోరు. ఎప్పుడు మన ప్రపంచం అనేది ఉంది అనేటువంటి భావం చేతనే, ఆ భావం చేతనే నిలబడి ఉన్నాడు. అది ఒక అజ్ఞానంతో కలిగినటువంటి ఒక భావం. తెలియని స్థితిలో ఒక భావం ఏర్పడింది అనుకో. ఎట్లా ఏర్పడింది? ఇప్పుడు తాళం చూసి పాము అనుకున్నాం, పాము అనుకున్న భావం ఏర్పడింది. భావం ఏర్పడిన తర్వాత వాడికి అది పడిగే ఉన్నట్టుంది, దానికి తోక ఉన్నట్టుంది, అది కదులుతూ ఉంది, ఇన్ని రూపాలు వాడికి కనిపిస్తున్నాయి. వాడు అనుకుంటున్నాడు, ఇదో ఇది పడిగే ఉంది చూడు, ఇదో తోక ఉంది చూడు, ఇది కదులుతుంది అన్ని వీడు ఏదేది అనుకుంటున్నాడో అదంతా ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడ వాస్తవంగా ఉందా అంటే లేదు. ఆ విధంగా ఈ మనిషి కూడా వాడు నావాడు, వీడు నావాడు, వీడు నాకు పనికిరాడు, వీడు ఇది నా ఇల్లు, ఇది నా మొత్తము ఒక్కొక్కటి తయారు చేసుకొని నాది 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 అనే ఒక దాని యందు విపరీతమైన భావాన్ని ఏర్పరచుకొని అదంతా ఉంది 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 అని చూస్తున్నాడే. ఇటువంటి అజ్ఞానికి ఏమి తెలుసుకోలేడు. ఈ ప్రపంచమే ఉంది అనుకుంటున్నాడే కానీ ఇంకా వానికి ఏది ఉన్నట్టు తెలియబడడం. అటువంటి వాడి కోసరం కొన్ని మాటలు తయారు చేసినారు. అంతేకాని ఈ బాహ్య ప్రపంచము వాస్తవంలో లేదు. వాస్తవంగా నీవు అనుకుంటున్న ఈ ప్రపంచం అంతా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ వాస్తవంగా లేదు. అజాతవాదం కదా. ఈ అజాతవాదాన్ని ఒప్పించడం మహా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మీరంతా ఇంతమంది ఉన్నారు, మీకందరికీ పేర్లు ఉన్నాయి, మీకందరికీ రూపాలు ఉన్నాయి. ఈ అందరికీ రూపాలు పేర్లు ఉండేవి ఎట్లున్నాయి అంటే మీ యందు చైతన్య రూపమైన జ్ఞానస్వరూపం ఒకటి ఉంది. అందరి యందు ఉంది జ్ఞానస్వరూపము, చైతన్య రూపమై అందరి యందు ఉంది. అందరి యందు ఆ చైతన్య రూపమైన ఆ జ్ఞానస్వరూపము ఉండేది అది ఒక్కటే సత్యం. కానీ ఈ శరీరాలన్నీ కనిపిస్తున్నాయే ఇవన్నీ వాస్తవం కాదు. కొన్నాళ్ళు ఉంటాయి, కొన్నాళ్ళకు పోతాయి. ఎప్పటికి ఉండేటివి కాదు. ఎప్పటికీ ఉండేది ఏది అంటే ఈ శరీరాల్లో ఉండేటువంటి ఆ పరమాత్మ స్వరూపం ఉందే. అది ఈ శరీరాలు వస్తూ ఉంటే వాటిల్లో ఆ శరీరాలకు వచ్చి పనిచేస్తుంది, పోతూ ఉంటే విడిచిపెడుతుంది. ఆ పరమాత్మ ఒక్కటే సత్యము అని ఆ విధంగా తెలుపుతుంది శాస్త్రం. ఈ భావిస్తున్నామే ఇదంతా కూడా ఎవడి ఊహ వాడిది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఊహిస్తూ ఉన్నాడు ఈ ప్రపంచాన్ని. ఆ ఊహించే ప్రపంచము సత్యం అనుకొని ప్రవర్తిస్తున్నాడు కాబట్టి వాడి కోసరంగా ఇది అసత్యము. జ్ఞానస్వరూపమైన ఒక బ్రహ్మం ఉంది, ఆ బ్రహ్మమే సత్యమైనటువంటిది. ఈ పైన కనబడేటువంటిది అంతా కూడా వాస్తవం కాదు అని తెలపడం కోసరంగా ఈయన ఆ యొక్క మాటలు పెట్టి పోరాడుతున్నాడు. వీళ్ళకి ఉండే అజ్ఞానాన్ని పోగొట్టవాలా అని. అయినను ఒకడు ఉపాసన, భక్తి, ధ్యానముల ద్వారా మనస్సును ఏకాగ్రము చేసి శాస్త్రములను చదివి వానిని మననము చేసి ఆ అతీత భావములను ధ్యానించిన ఎడల ఆ మనస్సు
అతీత స్థితిని పొంది ఆత్మానుభవం కలుగుతున్నది. ఒక్కొక్కడు ఆ బ్రహ్మస్వరూపాన్ని గురించిన శాస్త్రం చదివి ఆ ధ్యానం చేసి ఆ విధమైనటువంటి అనుష్ఠానం చేసి అక్కడ నేను అనకుండా నిలబడి అట్లా ఒక్కొక్కరు ఆ శాస్త్రాన్ని అంతా చేసి విని తయారు చేసి అంటే తయారైన శాస్త్రాన్ని అంతా విని ఇదంతా చదువుకొని ఆ ధ్యానం చేసి ఆ బ్రహ్మమాత్రంగా ఒక్కొక్కడు నిలబడుతున్నాడే వాడి స్థితిలో వాడికి ఏది లేదు, సర్వం బ్రహ్మమయం, అంతా బ్రహ్మస్వరూపమే అని చూస్తాడు. అటువంటి వాడు అట్టి ఆత్మానుభవం పొందిన వ్యక్తి తన దివ్యానుభూతిలో ఈ ద్వైత ప్రపంచం యొక్క అభావమునే సూచిస్తున్నాడు. ఎవరైతే నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలా, ఆత్మానుభవంలో నిలవాలా అనుకున్నటువంటి వ్యక్తి బాగా విచారణ చేస్తాడు. ఏది అక్కడ ఈ శాస్త్రంలో ఎట్లయితే ఈ బ్రహ్మమై నిలుస్తావు, ఇప్పుడు వాస్తవంగా ఎన్ని శాస్త్రం మాటలు వింటున్న శబ్దం అది, ఆ శబ్దాన్ని చెవి వినవాలా, దాన్ని మనస్సు విమర్శించవాలా, విమర్శించి ఇది ఇది అని ఈ మనస్సు ఆ పరమాత్మను చూడవాలి కదా. కానీ నువ్వు సాధన చేసినప్పుడు, నువ్వు ధ్యానం చేస్తావు, ధ్యానం చేసినప్పుడు ఏం చేస్తున్నావు, ఎట్లయితే పరమాత్మ అవుతున్నావు, ఏ విధంగా ఉంటే పరమాత్మ అవుతున్నావు అంటే ఇవన్నీ పరమాత్మ కంటే బయట ఉండేటువంటి విషయాలు. నువ్వు అనుకునేటివన్నీ కూడా, నువ్వు జపం చేస్తావో అది కూడా బయట శబ్దమే, ఏదైనా ఒక రూపం చూస్తావో అది కూడా బయట ఉన్న రూపమే. ఇవన్నీ మనోబుద్ధీంద్రియాలతో తయారైనటివే. ఏది అంటే ఎప్పుడు అంతర్ముఖమై ఎప్పుడు ఏది అనకుండా నిలబడగలిగేటువంటి ఆ నిశ్శబ్దత నీకు ఏర్పడుతుందో, ఆ నిరాకారత, ఆ నిశ్శబ్దత ఏర్పడినప్పుడు ఎట్లుంది, ఆ నిశ్శబ్దంగా నిలిచి ఏది అనకుండా నిలిచి అప్పుడు ఈ ప్రపంచం ఎట్లుంది అని ఒకసారి భావించదు. ఎట్లుంటుంది, నిరాకారమైనటువంటి అఖండమైనటువంటి ఒక చీకటి పాతిలో ఉండేటువంటి అంధకారంగా ఉండేటువంటి ఆకాశతుల్యమైన కేవలం బ్రహ్మం మాత్రమే కనిపిస్తుంది అక్కడ. నువ్వు అనుకుంటే రూపాలు ఏర్పడి ఆ రూపాలు కనిపిస్తాయి, కానీ నువ్వు మౌనం వహించినప్పుడు అనంతమైన అఖండమైన బ్రహ్మమే నిరాకారమై నిలుస్తుంది. అటువంటి స్థితి నీకు తెలియబడుతుంది. నువ్వు సాధన చేసి ఆ స్థితిలో ఎప్పుడైతే నువ్వు నిలుస్తావో అప్పుడు ఆ స్థితిని నువ్వు పొందగలుగుతావు. మనస్సును అధిగమించుట అనగా జీవుని అంతరింపచేయుటవుతున్నది. మనస్సును దాటడము అంటే నేనంటూ ఉండేటువంటి జీవుడిని అంతరింపచేయడం, నేను అనకుండా ఉండిపోవడం. మనస్సును దాటడం అంటే సంకల్పించకుండా నిలిచినాను, ఏదనుకోకుండా నిలబడినాను. ఏదనుకోకుండా ఎప్పుడైతే నిలబడినానో ఈ జీవుడు నేను అనేటువంటి జీవుడు, వాడు చూసే ప్రపంచము ఇదంతా దాటిపోయినాడు. దాటిపోయి నిరాకారమైన అసంగమైన బ్రహ్మస్వరూపమై నిలిచినాడు. అప్పుడు ఎట్లున్నాడు, అనంతమైన ఆకాశతుల్యంగా జ్ఞానామృతం సమరసం జగనోపమోహం అన్నాడు కదా దత్తాత్రేయుడు. ఆ విధంగా ఆకాశతుల్యంగా ఉంది, ఏది కనిపించలేదు. నేను ఏదన్నా అనుకుంటే అది వచ్చి కనిపిస్తుంది, కానీ నా మనస్సులో నేను ఏది అనుకోకపోయేవాడికి ఆకాశతుల్యంగా ఉందే కానీ ఏది కనిపించలేదు. అటువంటి బ్రహ్మస్వరూపుడవై నిలుస్తావు. ఆ విధంగా నువ్వు నిలవగలిగితే ద్వంద్వాలను అనుభవించుటకు అజ్ఞాన ప్రపంచము ఈ జీవునికే కలదు. ఆ జీవుడు నేనంటూ బయటకు వస్తాడే, ఇంద్రియాల దేహం అంటుకొని నేను ఆ జీవునికి ఇది ఉంది, ఇది లేదు, ఇది మంచి, ఇది చెడు అని ఇవన్నీ అనుభవించవాలంటే ఆ జీవుడు వస్తేనే అనుభవిస్తాడు. ఆ జీవుడుగా ఎప్పుడు బయటకు వస్తాడో నేనంటూ ఆ జీవుడు ఈ ఉన్నది లేనిది కనిపించేది ఈ ప్రపంచాన్ని అంతా వాడు అనుభవిస్తాడు. కానీ
మౌనంగా నిశ్శబ్దంగా నిలబడిన నీకు నిరాకారమైన ఆకాశతుల్యమైన బ్రహ్మస్వరూపం తప్ప ఇతరమేది కనిపించదు. అటువంటిప్పుడు నువ్వు దేన్ని అనుభవిస్తావు? ఏ అనుభవము లేదు. అటువంటిది బ్రహ్మస్వరూపం. జీవుడు గాని అంతమొందినా ఇక అతనికి పునర్జన్మ ఉండజాలదు. అందుకే ఈ జన్మలోనే ఆ బ్రహ్మత్వాన్ని పొందమని ఎందుకు శాస్త్రం చెప్తుంది అంటే, మళ్ళా జన్మలు రాకుండా ఉండమని. అంటే ఇది ఈ నేనంటుండేటువంటి జీవుడు ఉన్నాడే, ఈ జీవుడు ఉన్నంత కాలము ఆ ఇల్లు నాది, ఇది నాది, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని ఏదో సృష్టి చేస్తూ ఉంటుంది. అది మాయా కల్పన చేస్తుండే. ఎప్పుడు వదిలేసి నిలబడినాడో, నిరాకారంగా నిలబడినాడో, ఇప్పుడు తెలుసుకుంటుండే జ్ఞానం ఒక్కటే ఉంది. కానీ నాకు తెలియబడేది మనస్సు ఏది అనలేదు. కాబట్టి తెలియబడే ప్రపంచం ఏది లేదు. జ్ఞానమాత్రంగా నిలిచినాను. తెలుసుకునే జ్ఞానం ఉంది జ్ఞానం, కానీ నా దగ్గర తెలియబడే ప్రపంచం ఏది లేదు. ఎందుకు లేదు? ఈ నేను అనే జీవుడు పుట్టి ఈ ప్రపంచాన్నంతా సృష్టి చేసి నా ఎదురుగా పెట్టలేదు కాబట్టి హాయిగా నిరాకారంగా బ్రహ్మమాత్రంగా ఉన్నాను నా స్వరూప స్థితిలో. అది నీ యొక్క వాస్తవమైన స్థితి. ఆ విషయాన్ని ఎవడైతే ఆ విధంగా పొంది తెలుసుకుంటున్నాడో వాడు మళ్ళా ఈ శరీరం లేనటువంటి మోక్షాన్ని పొందుతున్నాడు అని చెప్తున్నాడు. జన్మ జన్మాంతరములుగా జీవుడు చేయు జీవయాత్ర యొక్క ఉద్దేశము ఆత్మను కనుగొనుటయే అవుతున్నది. ఎన్ని జన్మలో ఎత్తుతూ వచ్చినాం, ఎత్తుతూ వచ్చి ఇప్పుడు మనుషులమై పుట్టినాం. ఈ మనిషే ఎందుకు పుట్టాము అంటే, అటువంటి జ్ఞాన స్వరూపమైన ఒక పరమాత్మ స్థితి ఉంది. ఇదే కాదు, మనం తింటున్నాం, పడుకుంటున్నాం, వెళ్తున్నాం, ముసలివాళ్ళమవుతున్నాం, చచ్చిపోతున్నాం. ఇది కాదు మన పని. దీనికంటే ఉత్తమమైంది, అతీతమైంది, నిరాకారమైనటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపము, సర్వవ్యాపకంగా ఉండేటువంటి ఆ బ్రహ్మం ఒకటి ఉంది. ఆ బ్రహ్మముని స్వరూపము అక్కడి నుంచి దీంట్లోకి వచ్చి నేనని ఇవన్నీ కల్పించుకొని చూసినావు. కానీ ఆ కల్పించుకోకుండా నిలబడినావంటే ఆ జ్ఞానస్వరూపమై నిలబడుతున్నావు. ఆ శుద్ధ బ్రహ్మమై ఆ బ్రహ్మమై నిలిచినప్పుడు నీకు ఇంకా జన్మ లేకుండా పోతుంది. అటువంటి మోక్షాన్ని పొందుతున్నావు. అటువంటి మోక్షాన్ని పొందడానికే మనిషి జన్మ వస్తూ ఉంది. ఒక మానవుడికి తప్ప ఈ బ్రహ్మత్వాన్ని పొందడానికి అర్హత ఇంకా ఏ జీవికి లేదు. కాబట్టి కనీసం దేవతలకు కూడా లేదంటాడు శాస్త్రం. దేవతలు కూడా, దేవలోకంలో దేవతలు కూడా వాళ్ళ సుఖాలు వాళ్ళ ఆనందాలు అనుభవించడమే తప్ప బ్రహ్మత్వాన్ని తెలుసుకోవడం వాళ్ళకి చేత కాదు. వాళ్ళు బ్రహ్మత్వాన్ని తెలుసుకోవాలంటే మానవుడుగా పుట్టారట. భూలోకంలో మానవుడిగా పుట్టి ఆ బ్రహ్మత్వాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందుతున్నారు అంటాడు. మరి చూడండి మనకి ఎంత గొప్ప ఉత్తమమైన జన్మ వచ్చిందో. ఆ ఈశ్వరుడు మనం ఏం చేసినామో ముందు జన్మలో ఏమో, కానీ ఆ ఈశ్వరుడు మాత్రము ఎటువంటి మానవ జన్మను ప్రసాదించినాడు. ఉత్త మానవ జన్మే కాదు, బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి బుద్ధివృత్తిని ప్రసాదించినాడు. ప్రతి జీవిలో కూడా అందరూ అర్థం చేసుకుంటున్నారు. చెప్తుంటే ఆ బ్రహ్మత్వం అనేది అర్థమవుతుంది. అంటే ఆ యోగ్యత మీకు ఆ లోపల ఈశ్వరుడు అనుగ్రహించినాడు. కాబట్టి ఈ విధంగా ముక్తులైపోతున్నారు కొంతమంది. ఈ ప్రపంచంలోనే ఇదే సత్యం అనుకుంటూ విస్తుపోతూ ఉంటారు. దాగి ఉన్న ఆత్మ కనుగొనబడగానే ఇక ఈ దాగుడు మూతలు ఆట కట్టిపోను. నన్ను నేను ఆ పరమాత్మగా కనుగొనగానే ఆత్మరూపమైన నాకు జనన మరణ రూప కర్మ ఫలమే ఉండదు. లోపల ఏ దేహము, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ చేత కప్పబడి ఉంది. కాబట్టి ఈ లోపల ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన బ్రహ్మము ఇది తెలియబడకుండా ఉంది.
ఈ దేహము మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇవన్నిటి చేత కప్ప